హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద జనవరి 27, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. మీరు దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే పొందొచ్చు. దాంతోపాటు నేను కింద యూపీఐ ఐడి కావచ్చు, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే నెంబర్లు అనేవి ఇస్తున్నానండి. మీరు ఎవరైనా కానీ నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక, మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక ఆ నెంబర్ ద్వారా డొనేట్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఇది నిన్న చెప్పాల్సిన వీడియో అండి. నేను నా హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను చెప్పలేకపోయాను. సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఆర్టికల్ వచ్చేసి మనం చూస్తే కనుక, అంటే ఈ యొక్క 27 నాటి ఆర్టికల్ వచ్చేసి మనం చూస్తే కనుక ట్యాక్సింగ్ క్లంచెస్, అంటే ఈ యొక్క ట్యాక్సింగ్ సంబంధించినటువంటి క్లంకర్స్ అంటే ఏంటి సార్? క్లంకర్స్ అండి. క్లంకర్స్ అంటే మీనింగ్ ఏంటంటే పాత పడిపోయినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, తుప్పు పట్టిపోయి పాత వాహనాలు మనం క్లంకర్స్ అంటాం. అంటే తుప్పు పట్టిన ఇనుమును మనం క్లంకర్ అంటాం అనమాట. సో ఈ క్లంకర్ అనే దాన్ని మనకు ఇప్పుడు వాహనాలకు వాడుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం అనేది ఈ యొక్క 15 సంవత్సరాల వయోపరిమితి, అంటే ఈ యొక్క ప్రైవేటు వాహనాలు అనేవి ఎవరైనా మనం ఒక బండి కొన్నాం అనుకోండి, కరెక్ట్ 15 సంవత్సరాలు మాత్రమే మనకి ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పనిచేస్తుంది. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మనం రోడ్ ట్యాక్స్ అనేది కట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తీసుకోవాలి ఆ బండికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టడం వల్ల మళ్ళీ ఆ బండికి ఫోర్స్లోకి వచ్చినట్టు అనమాట. మనం పేపర్ కాగితాలు చూపించాలంటే అవి చూపించాలన్నమాట. సో ఇప్పుడు ఈ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే రోడ్ ట్యాక్స్ అనేది ఒకప్పుడు ఇంతవరకు ఒక మొత్తంలో రోడ్ ట్యాక్స్ అనేది ఉంది. ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ అనేది పెంచేశారనమాట. దాన్ని పెంచడం వల్ల ఎందుకు పెంచారు అంటే పాత వాహనాలను పూర్తిగా వదిలేయడం కోసం. ఎందుకంటే మన వాహనాల్లోనే BS4, BS6, ఇప్పుడు ప్రజెంట్గా BS6 వాహనాలు నడుస్తున్నాయి. ఇంతకుముందు BS4 వాహనాలు ఇంజన్లు ఉండి, BS3 ఇంజన్లు ఉండి వాటిని నిలిపివేసి పర్యావరణ హితంగా కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి లాభాలని, నష్టాలని ఈ యొక్క ఆర్టికల్ అనేది చెప్తుందన్నమాట. రైజింగ్ ట్యాక్స్ ఆన్ ఓల్డర్ వెహికల్స్ విల్ హెల్ప్ షిఫ్ట్ టు క్లియర్ వన్స్, బట్ సమ్ సెక్షన్స్ విల్ నీడ్ హెల్ప్. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క రైజింగ్ ట్యాక్స్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే చాలామందికి సహాయం చేసినట్టు అనమాట. క్లియర్గా మనకేం కనపడుతుందంటే పాత వాటి నుంచి కొత్త వాటికి మారడానికి ఒక అవకాశం, ఓల్డర్ వెహికల్ నుంచి వాళ్ళు వేరే దాంట్లోకి అంటే కొత్త వెహికల్లోకి మారే అవకాశం ఉంటుంది. కానీ మనం కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రం సహాయం చేయాలి, దీనికి సంబంధించినటువంటి సహాయం అనేది ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ద సెంటర్స్ ప్రపోజ్డ్ పాలసీ టు రైజ్ రోడ్ ట్యాక్స్ ఆన్ వెహికల్స్ ఆఫ్ ఏ సర్టెన్ ఏజ్ ఫ్రమ్ April 1st next year has the potential to renew a big part of India's vehicular fleet, reducing air pollution, raising fuel efficiency and improving safety standards. అంటే ఇప్పుడు సెంటర్ ఏం చేసిందంటే కొత్తగా ఒక పాలసీ అనేది ప్రపోజ్ చేసిందనమాట. రోడ్ ట్యాక్స్ సంబంధించి మనం చెప్పుకున్నాం కదా, April 1వ తారీఖున వచ్చే సంవత్సరం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి రేట్ అనేది పెంచాలి అని చెప్పేసి. దీనికి కారణంగా ఏంటి, రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ అంటే వెహికల్ ఫ్లీట్ అనమాట. అంటే వాహనాల సంఖ్య తగ్గించడం, పాత వాహనాల సంఖ్య తగ్గించడం, దాంతోపాటు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడం, తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే పాత వాహనాలు కనుక వాడే కొద్ది ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించుకోలేమంటే ఎక్కువగా వినియోగించుకుంటే తక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని తగ్గించడం కోసం, దాంతోపాటు ఈ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి పెంచడానికి కోసం కూడా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుందనమాట. ఇట్ హ్యాస్ టేకెన్ ద గవర్నమెంట్ ఇయర్స్ టు ఫైనలైజ్ ఏ ట్యాక్స్ ఆన్ clunkers proposal under which commercial transport vehicles will have to pay 10% to 25% extra on road tax after 8 years when renewing the fitness certificate, and similarly personal vehicle after 15 years public transport is given concessions while hybrids, electronics and farm vehicles are exempt. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క దాని కింద ఈ యొక్క పాత వాహనాలకు సంబంధించినటువంటి ఏవైతే వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ ప్రపోజల్ కింద కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా కొన్ని విధానాలు తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క ట్యాక్స్ అనేవి 10% నుంచి 20% అనేది ఎక్స్ట్రా పెంచిందనమాట. దేనికి సంబంధించి ఏవైనా కానీ కమర్షియల్ వెహికల్స్ అనేవి ఉంటాయి, ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఏంటంటే కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనమాట. మన లారీలు, బస్సులు ఇవన్నీ కూడా చూస్తే ఎల్లో ప్లేట్లే ఉంటాయి అనమాట. కొన్ని మన జీబులకు కూడా, కార్లకు కూడా ఎల్లో ప్లేట్ అంటే ఏంటంటే వాళ్ళ రవాణాకు వాడుకోవచ్చు, దాన్ని బాడుక్క పంపించవచ్చు అనమాట. అలాంటి వాటికి 8 సంవత్సరాలే వాటి వయోపరిమితి అనేది ఉంటుంది అనమాట. వాటి రిన్యూయింగ్ చేయడానికి మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 10 నుంచి 20% అనేది పెంచిందనమాట. దాంతోపాటు మన పర్సనల్ వెహికల్స్, మన సొంతగా వెహికల్ కొన్నాం అనుకోండి, మన అన్నీ కూడా వైట్ ప్లేట్లే ఉంటాయి. దానికి సంబంధించి 15 సంవత్సరాల వయోపరిమితి అనేది ఉంటుందన్నమాట. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాటికి కొంతవరకు ఉపశమనం ఇచ్చారనమాట. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, గవర్నమెంట్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ వాహనాలకు సంబంధించి కొంత ఉపశమనం అనేది కల్పించారు, మినహాయింపులు అనేవి ఇచ్చారు. దాంతోపాటు హైబ్రిడ్ ఏవైతే ఉన్నాయో, హైబ్రిడ్ అంటే ఏంటంటే CNGతో పనిచేస్తాయి, పెట్రోల్తో పనిచేస్తాయి అలాంటి వాహనాలకి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే ఏదైతే విద్యుత్తో నడిచే వాహనాలు కావచ్చు. నెక్స్ట్ ఫార్మ్ వెహికల్స్ అంటే మనకు వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు,
ట్రక్కులు అలాంటి వాటికి కూడా కొంతవరకు ఎగ్జామ్షన్స్ అనేవి ఇచ్చారనమాట. ఏ హయ్యర్ ట్యాక్స్ ఇన్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అండ్ ఆన్ డీజిల్ ఇంజిన్ ఈజ్ ఆల్సో ఆన్ ద కార్డ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క హయ్యర్ ట్యాక్సెస్ అనేవి బాగా పొల్యూటెడ్ సిటీస్ ఢిల్లీ, బొంబాయి అలాంటి మహానగరాల్లో బాగా పొల్యూషన్ ఉన్న నగరాల్లో వాటి మీద ఎక్కువగా ఈ ట్యాక్స్లు అనేది ఇంపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డీజిల్ ఇంజన్లకు ఎక్కువగా ఈ యొక్క భాగంలో అంటే వీటికి ఎక్కువగా డీజిల్ ఇంజన్లు కలిగినటువంటి వాహనాలకి ఎక్కువగా ఈ శాతం అనేది ఇచ్చారనమాట. స్టేట్స్ విచ్ ఎన్ఫోర్స్ మోటార్ వెహికల్స్ లా నౌ హ్యావ్ టు వెయ్ ఇన్ ఆన్ ద ప్రపోజ్డ్ చేంజెస్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా చట్టాలు అనేవి తయారు చేయాలన్నమాట. అన్లైక్ సిమిలర్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ద పోస్ట్ 2008 రష్యన్ కార్స్ రిబేట్ ప్లాన్ ఇన్ ద యుఎస్, ఇండియాస్ స్కీమ్ ర్యాలీస్ ఆన్ penal taxation to persuade owners to scrap their older vehicles with no cash for trade-in agreement. సో ఇప్పుడు మనకు ఇది ఎలా ఉందంటే, అంటే ఇంతకుముందు మనకు అంటే అన్లైక్ సిమిలర్ ప్రోగ్రామ్స్ ఉంటా వీటిలాంటి ప్రోగ్రామ్స్ లాగా కాకుండా మనం కనుక అలాంటి వాటికి కాకుండా మనకు పోస్ట్ 2008 రష్యన్ టైంలో కార్స్ సంబంధించిన డిబేట్లో యూఎస్ అనేది ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క పాత వెహికల్స్ అన్నింటినీ కూడా స్క్రాప్లోకి పంపించారు. సో దానివల్ల నో క్రాస్ ట్రేడ్ అనేది లేకుండా ఒక అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. సో అలాంటి విధానం అనేది కాకుండా డిఫరెంట్గా మన భారతదేశం అనేది అవలంబిస్తుంది అనమాట. ఫర్ దిస్ అప్రోచ్ టు వర్క్ ఎఫిషియెంట్లీ ద అడిషనల్ ట్యాక్స్ ప్రపోజ్డ్ షుడ్ ఎక్సీడ్ ద రీసేల్ వాల్యూ ఆఫ్ ద పొల్యూటింగ్ మోటార్, మేకింగ్ ఇట్ డిస్పోజల్ మోర్ అట్రాక్టివ్ విత్ ఎనఫ్ సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈజ్ నీడెడ్ స్క్రాప్డ్ అండ్ రీసైకిల్డ్ అండర్ ఏ మానిటర్డ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ప్రపోజల్ వర్క్ కింద మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఒక విధానం ప్రకారం ఈ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనం సెకండ్ హ్యాండ్లో కార్ కొన్నాం అనుకోండి, ఆ పొల్యూటింగ్ మోటార్ కార్ అనేది కొన్నాం అనుకోండి, ఆ రీసేల్ వాల్యూ కన్నా ఈ ట్యాక్స్ కట్టడమే ఎక్కువ భారం వద్దనమాట. దీనివల్ల ఏం చేస్తారు అంటే ఎవరు కొనకుండా మానేస్తారు. ఈ యూజర్ అనేవాడు కూడా మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు వాడేవాడు కూడా ఏం చేయాలా, దాన్ని రెన్యువల్ చేయించుకోలేక దీని అమ్మినా లాభం లేదని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడు, స్క్రాప్ కింద పడేస్తాడు. ఆ స్క్రాప్ కింద పడేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాహనాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి అంటే ఒక మానిటర్ సిస్టమ్ అనమాట, జాగ్రత్తగా దీన్ని పరీక్షించే సిస్టంలో దాన్ని రీసైకిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈక్విటీ ఫీచర్స్ కెన్ బి బిల్ట్ ఇన్ టు ద స్కీమ్ ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ టు ఇన్కమ్ వేటెడ్ marginal operations such as auto rickshaw drivers on the line of the 2009 stimulus given under the Jennuram scheme for buses. సో ఇప్పుడు దీంట్లో భాగంగా ఏంటంటే ఈక్విటీ ఫీచర్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ స్కీమ్ కింద కొన్ని మినహాయింపులు అనేవి ఇస్తారనమాట. దాంతోపాటు ఈ యొక్క మార్జినల్ ఆపరేషన్స్ ఆటో రిక్షా డ్రైవర్లకు కావచ్చు వాళ్ళకి సంబంధించి 2009 మనకు సిస్టంలో ప్రకారం ఈ యొక్క జెన్నురామ్ అనే బస్సు స్కీమ్ అనేది వచ్చిందనమాట. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రూరల్ మోటార్ వెహికల్ అనేది సంబంధించినటువంటి ఈ యొక్క స్కీమ్ అనేది ఏర్పాటు చేశారనమాట. దాంట్లో భాగంగానే ఇవి కూడా తీసుకొచ్చే విధంగా చూస్తున్నాం అనమాట. దిస్ షుడ్ ఐడియల్లీ బీ part of a green post pandemic recovery plan with an emphasis on electric vehicles. సో ఇప్పుడు ఈ విధానం అంతా కూడా ఏంటి అంటే ఈ యొక్క పోస్ట్ పెండమిక్ తర్వాత జరిగే రికవరీ ప్లాన్లో భాగంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే అంశాలని ముఖ్యంగా నొక్కి చెప్తున్నారనమాట. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని చెప్పేసి వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసే విధంగా ఉందన్నమాట. వెన్ ద స్క్రాపేజ్ పాలసీ వాజ్ ఆన్ ద డ్రైవింగ్ బోర్డ్ లాస్ట్ ఇయర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ envisaged a reduction in automobiles prices of 20% to 30% driven by recovery of scrap steel, aluminum and plastic, all of which would be recycled. సో ఇప్పుడు మనకు ఈ యొక్క భాగంగా అంటే ఇప్పుడు మన ఈ రీసైకిల్లో భాగంగా ఈ యొక్క రీసైకిల్ని అంటే ఈ స్క్రాప్ అనే దాన్ని తిరిగి రీసైకిల్ చేసి ఉపయోగించడం గురించి అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ లాస్ట్ ఇయర్ ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు రీసైకిల్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క కొత్తగా కొనే వాహనాల ధరలు అనేవి 20% నుంచి 30% తగ్గచ్చు. ఎందుకని రీసైకిల్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువ ఖరీదులోనే ఇనుము కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు అలాంటివన్నీ ఈ స్క్రాప్ నుంచి తక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క వాహనాల ఖరీదు కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఆయన ఎన్విసేజ్ అనమాట, అంటే అంచనా వేశాడనమాట. నౌ దట్ హీ హ్యాస్ ఏ బెటర్ స్కోప్డ్ ప్లాన్, the focus must be on building capacities in the organized sectors to manage the task of efficient material recovery. సో ఇందులో భాగంగా ఆయన ఒక బెటర్ స్కోప్డ్ ప్లాన్, ఒక మంచి విధానాన్ని దీంట్లో తీసుకొచ్చాడనమాట. సో దీనికి అనుగుణంగా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది ఏర్పాటు చేసి దాని యొక్క కెపాసిటీస్, బిల్డింగ్ కెపాసిటీ, దాని యొక్క సామర్థ్యాన్ని పెంచాడనమాట. దీనికి ఎఫిషియెంట్గా అంటే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా రికవరీ చేసేంత ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు అనమాట. ప్రొవిజనర్స్ విల్ హ్యావ్ టు బీ బిల్ట్ ఇన్ టు సీ దట్ ద సడన్ డిమాండ్ స్టిమ్యులస్ అవైలబుల్ టు ద auto industry does not disadvantage
కన్జ్యూమర్ పర్టికులర్లీ దోస్ సెల్లింగ్ జంక్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనకు ప్రీవియస్ ప్రకారం మన యొక్క అంచనాల ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క సడన్ డిమాండ్ అనమాట, ఈ స్టిమ్యులస్ అనేది అంటే ఈ యొక్క ప్రోత్సాహకం అనేది అవైలబుల్గా ఉండటం వల్ల ఈ యొక్క ఏదైతే ఉందో ఇండస్ట్రీ అనేది కన్జ్యూమర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అనేది దానికి డిసడ్వాంటేజ్ అనమాట, అంటే ఉపయోగం లేకుండా పోదనమాట. ఎందుకని పర్టికులర్గా ఈ యొక్క జంక్ వెహికల్స్ అనేవి రిటర్న్ అవుతున్నాయి. దానివల్ల మార్కెట్లో కొత్త వెహికల్స్ వస్తే వీళ్ళు కన్జ్యూమర్కి ఉపయోగపడుతుంది, దాంతోపాటు కంపెనీలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట, లాభసాటిగా ఉంటుంది అనమాట. ద వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాబేస్ ఫర్ ఆల్ స్టేట్స్ also requires updating to reflect true numbers of old vehicles on the road, eliminating those scrapped. A significant number more than 15 years old still run. సో ఇప్పుడు మనం కనుక చూస్తే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాబేస్ ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ యొక్క అప్డేషన్ అనేది అవసరం అనమాట. అంటే ఈ యొక్క ట్రూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ వెహికల్స్ సంబంధించినటువంటి రోడ్డు మీద వాటిని ఎలిమినేటింగ్ అంటే వాటిని పూర్తిగా వాటిని తొలగించాలి, వాటిని స్క్రాప్లో పక్కన పడేసే విధంగా ఉండాలి. సో ఈ యొక్క ఇలాంటి నెంబర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. అంటే 15 సంవత్సరాల పైబడిన వయసు కలిగినటువంటి వాహనాలు అనేవి ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి అనమాట. సచ్ డేటా విల్ హెల్ప్ టార్గెట్ స్క్రాపేజ్ పాలసీ బెనిఫిట్స్ బెటర్. సో అలాంటి డేటా వల్ల ఏమవుతుందంటే మనకి స్క్రాపేజ్ పాలసీ అనేది మనం ఇంకా మంచిగా అంటే ప్రభావవంతంగా తీసుకొచ్చే విధంగా ఉంటుందన్నమాట. మోర్ ఓవర్ మెనీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆర్ ఆపరేటెడ్ బై స్మాల్ ఎంటర్ప్రీనర్స్ హూ ల్యాక్ ద రీసోర్సెస్ టు ట్రాన్సిషన్ టు న్యూయర్ వన్స్ అండ్ నీడ్ హెల్ప్ యాజ్ లోన్స్ అండ్ గ్రాంట్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే చాలా వరకు మోర్ ఓవర్ అంటే చాలా వరకు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేవి మనం కనుక చూసుకుంటే వాళ్ళన్నీ కూడా చాలా చిన్న వ్యాపారస్తులు అనమాట, ఎంటర్ప్రీనర్స్ అనమాట. కొత్తగా వ్యాపారాలు దిగిన వాళ్ళు కావచ్చు, లేదా చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. అంటే వాళ్ళు పాత వాహనాల నుంచి కొత్త వాహనాల్లో మారేంత ఆర్థిక స్తోమత ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకు లోన్ల రూపంలో గ్రాంట్ రూపంలో మనం కొంత చేయూతిని ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట. ఇండియాస్ పాలసీ టు ఎలిమినేట్ పొల్యూటింగ్ ఫ్యూయల్ గజిలర్స్ హ్యాస్ హ్యాడ్ ఏ లాంగ్ జెస్టేషన్ and states should see the value of operationalizing it as planned. అంటే ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో కొత్తగా ఒక పాలసీ అనేది తీసుకొస్తున్నాను అనమాట. సో ఆ పాలసీ ప్రకారం ఏంటంటే ఈ యొక్క హానికారకమైనటువంటి ఈ యొక్క వాతావరణాన్ని కాలుష్యం చేసే ఫ్యూయల్ గజల్స్ అనమాట. ఫ్యూయల్ గజిలర్స్ అంటే ఏంటంటే ఎక్కువగా తీసుకునేవాడు ఏదైనా కానీ, ఇప్పుడు మన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవాడిని గజిలర్స్ అంటాం అనమాట. ఈ వాహనాలు ఎక్కువగా ఈ యొక్క ఇంధనాన్ని తీసుకున్నాయనుకో వాటిని కూడా గజిలర్స్ అంటారనమాట. అలాంటి వాటికి మనం కనుక చూస్తే అవి చాలా కాలం లాంగ్ జెస్టేషన్ అంటే ఆ లాంగ్ జెస్టేషన్ అంటే చాలా కాలం నుంచి అవి మనుగడలో ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి అనమాట. అలాంటి వాహనాలన్నీ కూడా ఎక్కువ యొక్క ఏవైతే ఉందో ఈ యొక్క ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది చట్టం చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆపరేషనలైజేషన్ అనేది పూర్తిగా రాష్ట్రాలు అనేవి చూడాలి. ఆపరేషన్ అంటే ఆ చేసిన చట్టాన్ని దాన్ని అమలు చేసే విధంగా రాష్ట్రాలు చూడాలన్నమాట. న్యూ వెహికల్స్ అండ్ క్లీనర్ ఫ్యూయల్ షుడ్ హెల్ప్ క్లియర్ ద టాక్సిక్ ఎయిర్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్ అండ్ మేక్ రోడ్ సేఫర్. సో ఇప్పుడు మనకైనా చూస్తే ఇక న్యూ వెహికల్స్ కొత్త వాహనాలు కావచ్చు, తర్వాత ఈ యొక్క క్లీనర్ ఫ్యూయల్స్ అనమాట, అంటే మంచి ఏదైతే ఇంధనం కావచ్చు, ఇవి రెండు కూడా ఏంటంటే వాతావరణంలో ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఎయిర్ ప్రమాదకరమైనటువంటి వాయువుని లేకుండా చేస్తాయి. అంటే ఎక్కడెక్కడ సిటీస్లో టౌన్స్లో, దాంతోపాటు ఈ యొక్క రోడ్లను కూడా భద్రతావంతంగా ఉంటాయి అనమాట, భద్రతాయుతంగా చేస్తాయి అనమాట. ఎందుకని కొత్త వాహనాలు అయితే దాంట్లో ఫెయిల్యూర్ అయ్యే తక్కువ కాబట్టి ప్రమాదాల స్థాయి కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, కేంద్ర ప్రభుత్వం అనేది కొత్తగా ఈ యొక్క ట్యాక్సేషన్ విధానం అనేది తీసుకొస్తుంది అనమాట. అంటే పాత వాహనాలకి మనం మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే ఆ ట్యాక్స్ అనేది మనం కనుక చూస్తే కనుక మనం సెకండ్ హ్యాండ్లో కారు కొన్నాం అనుకోండి, ఒక వెహికల్ కొన్నాం అనుకోండి, దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ తలకాయ నొప్పి లేకుండా ఏం చేస్తారో వాడు పాత కారును కొనడానికి ఇష్టపడ్డు, ఒకవేళ అమ్మాలన్నా కానీ వీడికి ఉపయోగం ఉండదు, ఎందుకని ఎవరు కొనరు కాబట్టి దాన్ని ఏం చేస్తారు, స్క్రాప్లో పడేస్తాడు. స్క్రాప్లో పడేయటం వల్ల మనకు ప్లాస్టిక్, అల్యూమినియం, తర్వాత ఈ యొక్క ఏదైతే ఐరన్ అనేది మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. దీనివల్ల కొత్త వాహనాల రేట్లు అనేవి తగ్గిపోతాయి, దీంతోపాటు పొల్యూషన్ తగ్గిపోతుంది, తర్వాత ఈ యొక్క ఆయిల్ ఇంధనం కూడా ఎక్కువగా వాడే సంఖ్య తగ్గిపోతుంది. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. దీంతోపాటు కొంతమంది పాత వాహనాల నుంచి కొత్త వాహనాలకు మారలేని వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి ఏవైతే గ్రాంట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళు మారే విధంగా చర్యలు తీసుకోవాలి. దాని కారణంగా రాబోయే కాలంలో నగరాల్లో ఈ యొక్క కాలుష్యం అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్, మెనీ వనరబిలిటీస్ అంటే రకరకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు అనొచ్చు. వనరబిలిటీస్ అంటే ఏంటంటే ప్రమాదం అని చెప్పొచ్చు, హాని కలిగించే అంశాలు అంటాం, లేదా సమస్యలు అని చెప్పొచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం. ద రోబస్ట్నెస్ ఆఫ్ అ బ్లాక్ చైన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈజ్
యాజ్ ఎయిట్ సస్పెక్ట్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క దృఢత్వం అనేది రోబోస్నెస్ అంటే ఏంటంటే దృఢత్వం అనమాట. సో బ్లాక్ చైన్ అనేది ఒక అల్గరిథం అండి. ఈ బ్లాక్ చైన్ అల్గరిథం అంటారు. ఈ అల్గరిథం ప్రకారం ఏంటంటే మూడో వ్యక్తి అంటే ఆ యొక్క ఏదైనా ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ఆపరేషన్లో మార్పులు తీసుకురాలేరు. అంటే దాన్ని హ్యాక్ చేయటం కానీ దానిలో ఉన్నటువంటి అంశాలని బయటికి తీయటం కానీ అలాంటి చేయలేరు అనమాట. అంటే అది పూర్తిగా సెక్యూర్డ్ అనమాట, సెక్యూర్ డేటాగా ఉంటుంది. అలాంటి విధానం అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో ఉన్నప్పటికీ కూడా దాని మీద కొన్ని అనుమానాలు ఏమీ మనకు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ద మచ్ డిస్కస్డ్ అండ్ డిబేటెడ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇన్ ఇండియా has survived intense scrutiny over its use largely because of one strong reason: the fact that this standalone single chip device is not connected to any network. అంటే ఇప్పుడు మనం చూస్తే మనకు చాలా వరకు అందరూ కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం, అందరూ దీని మీద సంభాషించుకోగలిగినటువంటి అంశం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది మన భారతదేశంలో చాలా కాలంగా ఉపయోగంలో ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి చాలా వరకు పరీక్షలు అనేవి జరిగినాయి. తర్వాత దీన్ని ఉపయోగించడానికి సంబంధించినటువంటి బలమైన కారణాలు అనేవి చెప్పారు. దాంతోపాటు ఇంకా స్టాండ్ అలోన్ చిప్ అనే దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ప్రకారం ఏంటంటే ఇది సింగిల్ చిప్ డివైస్ అనమాట. సో ఇది ఎటువంటి నెట్వర్క్ కూడా కనెక్ట్ అవ్వదు అని చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ బిసైడ్స్ సెవరల్ టెక్నాలజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ దట్ ద మిషన్ ఈజ్ నాట్ ట్యాంపర్డ్ విత్. సో దీంతో పాటు ఈ అంశాలతో పాటు ఏంటంటే అనేక రకాలైనటువంటి ఈ యొక్క టెక్నాలజికల్ కావచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిషన్ గురించి ఏం చెప్తున్నారంటే దీన్ని ఎవరూ కూడా మార్పు చేయలేరు, ట్యాంపర్ చేయలేరు, దాంట్లో ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు చేయలేరు అని చెప్తున్నారు అనమాట. విత్ ద ఎడిషన్ ఆఫ్ ద ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ VVPAT టు ద EVM, auditability was added to the process even as the machine has suffered glitches which the Election Commission of India ECI has managed to tackle reasonably well. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క మిషన్ కనుక అంటే ఈ యొక్క విధానం కనుక చూస్తే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ఈవీఎంలో చేశారు. దాంతోపాటు ఈ యొక్క ఆడిటబిలిటీ అనమాట, అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ యొక్క ఆడిట్ అనేది జరిగింది అనమాట. అంటే పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్నీ జరిగినాయి, ఆ ప్రాసెస్ అన్నీ జరిగి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మిషన్ అనేది కొంతవరకు అవాంతరాలు క్లిచెస్ అంటే ఏంటంటే కొంత అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పూర్తిగా అవాంతరాలన్నింటినీ కూడా కొంతవరకు అంటే పూర్తిగా మేనేజ్ చేసి కొంతవరకు కాదు పూర్తిగా వాటిని సద్దుమణిగించి సో దానికి మళ్ళీ బాగా రీజనబుల్ వెల్గా బాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారన్నమాట. ద ఈసీఐ షుడ్ డెఫినెట్లీ సీక్ సొల్యూషన్ టు మేక్ ద ఈవీఎం మోర్ రోబస్ట్ ఈవెన్ యాజ్ ఇట్ మస్ట్ రిజెక్ట్ కాల్స్ ఫర్ ఏ రిటర్న్ టు పేపర్ బ్యాలెటింగ్ విచ్ ఎక్స్పీరియన్స్డ్ malpractices such as ballot suffering and both capturing. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క దానికి సంబంధించి ఈసీఐ ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమస్యకు పరిష్కారం అనే సొల్యూషన్స్ అనేవి చూసింది. ఆ ఈవీఎం అనేది ఇంకా దృఢంగా రోబస్ట్గా తయారు చేసింది, మోర్ దృఢంగా తయారు చేసింది, చాలా బలంగా తయారు చేసింది. దాంతోపాటు చాలామంది ఏమంటున్నారంటే పేపర్ బ్యాలెట్ విధానానికి మళ్ళీ ఎలక్షన్ విధానం తీసుకురావాలనే దాన్ని అలాంటి వాటిని పూర్తిగా వ్యతిరేకించడం, అలాంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వ్యతిరేకించింది. ఎందుకని వాటిని వ్యతిరేకించింది అంటే ఒకప్పుడు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఏంటంటే చాలా వరకు మాల్ ప్రాక్టీసెస్ జరిగేదనమాట. అంటే బ్యాలెట్ స్టఫింగ్ అనమాట, అంటే మనం ఏది దొంగ ఓట్లు ముద్రించడం కావచ్చు, లేకపోతే ఆ బ్యాలెట్ని దాచిపెట్టడం కావచ్చు, క్యాప్చర్ చేయడం కావచ్చు, లేకపోతే వాటిలో అవాంతరాలు తీసుకురావడం కావచ్చు, ఇలాంటివన్నీ చేశారన్నమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆధారితంగా ఆ బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురాకుండా చేస్తున్నారన్నమాట. దట్ బీయింగ్ సెడ్ ద అనౌన్స్మెంట్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దట్ ద ఈసీఐ ఈజ్ కమెన్సింగ్ ట్రయల్స్ ఆఫ్ ఏ రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ ఈజ్ షూర్ టు బ్రింగ్ బ్యాక్ స్క్రూటినీ. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఈ యొక్క అంశాల్లో అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈవీఎంలే కాకుండా ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో సునీల్ అరోరా అనే అతను ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క విధానానికి సంబంధించిన ట్రయల్స్లో భాగంగా రిమోట్ ఓటింగ్ విధానం ప్రాజెక్ట్ అనేది తీసుకురావాలి అని చెప్తున్నాను అనమాట. దీనికి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. స్క్రూటినీ అంటే పరీక్షలు జరుగుతున్నాయి అనమాట. ఈసీఐ అఫీషియల్స్ హ్యావ్ నాట్ elaborated or released any detailed document but have mentioned that the system being developed by IIT Madras uses the blockchain method for two-way remote voting at designated centers.
సో ఇప్పుడు ఈ యొక్క ఈసీఏ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేయదనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్ విధానం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేయదనమాట. కానీ ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క దాన్ని కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ యొక్క విధానాన్ని ఐఐటి మద్రాస్ అనేవాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. దీంట్లో బ్లాక్ చైన్ మెథడ్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది 2-వే రిమోట్ ఓటింగ్ విధానం. సో దీనికి 2 రకాల, అంటే వాళ్ళు ఎక్కడైతే దీని సెంటర్లు ఏర్పాటు చేస్తారో అక్కడికి వెళ్ళి ఓటింగ్ చేయాలన్నమాట. రిమోట్ ఓటింగ్ యాజ్ అన్ ఆప్షన్ హ్యాస్ గెయిన్డ్ సమ్ ప్రయారిటీ డ్యూరింగ్ ద కోవిడ్-19 పాండమిక్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ సోషల్ డిస్టెన్సింగ్. సో ఈ రిమోట్ ఓటింగ్ విధానం అనేది ఒక ఆప్షన్ అనమాట, మనకు ఒక అవకాశం అనమాట, ఒక ఐచ్ఛిక అనమాట. ఎందుకని మనకు ఈ యొక్క కోవిడ్-19 సమయంలో ఏంటంటే అందరం కూడా మనం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనే దాన్ని ఖచ్చితంగా పాటించాలి. సో అలాంటి విధానాలను పాటించడం కోసం ఇది ఉపయోగపడే ఒక అంశం అనమాట. ఇన్ ద యుఎస్ మెయిల్ ఇన్ బాలెట్ సిస్టమ్ వర రిజిస్టర్డ్ ఓటర్స్ రిసీవ్డ్ బ్యాలెట్స్ అండ్ రిటర్న్ ఇట్ వయా పోస్ట్ ఆర్ డ్రాప్ ఇట్ ఆఫ్ ఎట్ సెక్యూర్ డ్రాప్ బాక్సెస్ or voting centers was widely used, but this was entirely paper based. అంటే ఇప్పుడు మనకైనా చూస్తే యూఎస్లో మెయిల్ ఇన్ బాలెట్ సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ సిస్టమ్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్కి ఇంటికి ఒక బ్యాలెట్ పేపర్ అనేది వస్తుంది. ఆ బ్యాలెట్ పేపర్లో వాళ్ళకి ఎవరికైతే ఓటేయాలో ఓటేసి వాళ్ళు ఏం చేయాలా, అక్కడ డ్రాప్ బాక్సులు ఉంటాయి అన్నమాట, సెక్యూర్ డ్రాప్ బాక్సులు ఉంటాయి. ఆ డ్రాప్ బాక్స్లో పడేయాలా, లేకపోతే పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాలా, లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇచ్చి రావాలా, లేకపోతే ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా చూస్తే కనుక ఇదంతా కూడా పేపర్ బేస్డ్ అనమాట ఈ విధానం అంతా కూడా. ద బ్లాక్ చైన్ మెథడ్ ఇంప్లిమెంట్స్ యాన్ ఆన్లైన్ పబ్లిక్ బులెటిన్ board that allows for a linear ordering of data which a user can only further append data. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క బ్లాక్ చైన్ విధానం అనేది మనం గనక చూస్తే మొత్తం కూడా ఈ యొక్క ఆన్లైన్లోనే ఈ యొక్క పబ్లిక్ బ్యాలెటిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, బోర్డు అనేది ఉంటుంది. దాంట్లో ప్రకారం ఒక లీనియర్ ఆర్డర్ ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఓట్ అనేది ఆ యొక్క ఓట్ ఎవరైతే ఓటర్ ఉంటాడో వాడు మాత్రమే మార్చుకోవాలి, అపెండ్ అంటే వాడు మాత్రమే వేయగలడు, మార్పులు చేర్పులు తీసుకురాగలడు అనమాట. ద బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పబ్లిక్ అండ్ అవైలబుల్ ఫర్ ఎనీ వన్ టు రీడ్ అండ్ వెరిఫై. సో ఇప్పుడు ఆ బోర్డు అనేది కనుక మనం చూస్తే అందరికీ పబ్లిక్ అనమాట, ఎవరైనా కానీ దాన్ని చూడొచ్చు, వెరిఫై చేయొచ్చు అనమాట. ద టెక్నాలజీ హ్యాస్ బీన్ పుట్ ఇన్ యూజ్ ఫర్ క్రిప్టో కరెన్సీస్. ద బిట్ కాయిన్ బ్లాక్ చైన్ రికార్డ్స్ ఏ లిస్ట్ ఆఫ్ transactions that can be read to find out who owns which bitcoins without any centralized authority. అంటే ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ యొక్క ఓటింగ్ విధానానికి ఉపయోగించే టెక్నాలజీ అదంతా కూడా క్రిప్టో కరెన్సీలో ఉపయోగించే బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టెక్నాలజీనే ఇప్పుడు ఈ ఓటింగ్ విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ బిట్ కాయిన్ టెక్నాలజీలో ఈ బ్లాక్ చైన్ అనే విధానం అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క బిట్ కాయిన్ అనేది ఎవరికి చెంది ఉంది, ఎవరికి సంబంధించింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా అనేది దాంట్లో ఉంటుంది అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్, ద ఓటింగ్ అథారిటీ విల్ హ్యావ్ టు అథెంటికేట్ దిస్ బులెటిన్ బోర్డ్ ఇన్ విచ్ యూజర్స్ సైన్ ఇన్ యూజింగ్ క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్ టు రిజిస్టర్ దేర్ ఓట్స్ ఇన్ ఏ లెడ్జర్. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ చైన్ విధానం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక అథెంటికేషన్ అనమాట. ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ యొక్క హక్కు అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్ ద్వారా ఒక ఓట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు అనమాట లెడ్జర్లో. వైల్ దిస్ సిస్టమ్ which its cryptographic features promises data security and verifiability, the fact that it will depend upon a network and devices could introduce vulnerabilities that are present in any ఇంటర్నెట్ బేసిస్ సిస్టమ్. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క సిస్టమ్ ద్వారా క్రిప్టోగ్రఫిక్ ఫీచర్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అనేది పూర్తి భద్రత కలిగి ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ దీన్ని తిరిగి వెరిఫై చేయాలా, దాన్ని అంటే దానికి సంబంధించినటువంటి నిర్ధారణ చేయాలన్నా కానీ మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఇప్పుడు మన ఫ్యాక్టర్ అనేది చూస్తే కనుక ఈ యొక్క నెట్వర్క్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు మనకు ఏంటంటే ఈ యొక్క హానికరమైనటువంటి అంశాలు అనేవి మనకు ఈ యొక్క నెట్వర్క్ అనేది కలిగిస్తుంది అనమాట. ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత రోబస్ట్గా ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీ అనేది మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. ఇంటర్నెట్ బేస్డ్ సిస్టంలో మనం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్రేక్ చేసి హ్యాకర్లు అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. ఏ డ్రాఫ్ట్ పేపర్ బై MIT అండ్ హార్వర్డ్ రీసెర్చర్స్ ఇన్ November 2020 హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద డిజైన్స్ ఆఫ్ ఏ remote blockchain based voting system and pointed to serious vulnerabilities in some instances where it was tried out. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్కి సంబంధించి అంటే ఈ కొత్త విధానానికి బ్లాక్ చైన్స్ విధానానికి సంబంధించి
ఎంఐటి హార్వర్డ్లో ఏదైతే ఉందో రీసెర్చర్స్ అనేవాళ్ళు నవంబర్ 2020లో ఒక మీటింగ్ అనే దాంట్లో మాట్లాడారనమాట. ఈ బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ సిస్టంలో వాళ్ళు ముఖ్యంగా అంటే హాని కలిగించే అంశాలు, వనరబిలిటీస్ అంటే ప్రమాదకరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భానుసారంగా వాటి గురించి వాళ్ళు బయటపెట్టారనమాట. ద పేపర్ ఆల్సో points out that beyond the vulnerabilities faced by any internet-based system, blockchains are also introduce issues related to complexity and their management. సో ఇప్పుడు ఈ యొక్క పేపర్లో వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్లో ఇంకా ఏం చెప్పారంటే దీంట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైన అంశాలే కాకుండా ఇంకా ఈ యొక్క ఇంటర్నెట్ బేస్డ్ సిస్టంలో ఈ బ్లాక్ చైన్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పారనమాట. సో ఇది ఏంటంటే కొంతవరకు కొన్ని సమస్యలు అనేవి ఉండదన్నమాట. అంటే ఇది ఆపరేట్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్, కష్టసాధ్యమైనటువంటి పని. దాంతోపాటు దీన్ని మేనేజ్ చేయడం కూడా చాలా వరకు కష్టమైనటువంటి అంశం అనమాట. ది ఈసీఐ వుడ్ డూ వెల్ టు ఎక్సర్సైజ్ కాషన్ బిఫోర్ డిప్లాయింగ్ దిస్ మెథడ్ ఇన్ ఎలక్షన్స్ బిసైడ్స్ సబ్జెక్టింగ్ ఇట్ టు ఏ రిగరస్ పబ్లిక్ అప్రూవల్. సో ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి చాలా జాగ్రత్త చర్యలు అనేవి ముందే ఒక ఎక్సైజ్ రూపంలో ఒక ట్రయల్ రూపంలో చేయాలన్నమాట. సో ఎప్పుడు బిఫోర్ డిప్లాయింగ్ అంటే దీన్ని ఏర్పాటు చేయబోయే ముందే దీనికి సంబంధించినటువంటి మొత్తం ట్రయల్స్ అనేవి జరగాలి ఎలక్షన్ సంబంధించినటువంటి. సో దాంతోపాటు ఏంటంటే వీళ్ళు అందరి యొక్క పబ్లిక్ అప్రూవల్, ప్రజలందరి యొక్క రిగరస్ అంటే అందరి యొక్క పూర్తి ఆమోద ముద్ర అనేది అవసరం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కొత్త వాటిని తీసుకురావడానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనేవి తీసుకురావాలి. ఏం లేదండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈవీఎంల మీద చాలా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ ఈవీఎంల వాడకాన్ని ఆపట్లేదు. ఎందుకని, ఆ ఈవీఎంలు అనేవి చాలా వరకు రక్షణాత్మకంగా ఉన్నాయని చెప్పేసి, దాంతోపాటు ఇంతకుముందు పేపర్ బ్యాలెట్ సిస్టమ్ వల్ల జరిగినటువంటి సమస్యలు చూపుతూ వాళ్ళు వాడట్లేదు అనమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆన్లైన్ ఓటింగ్ అనేది తీసుకురావాలని చూస్తున్నారు. అమెరికాలో విధానం ఎలా ఉంటుందంటే ఓ పేపర్ అనేది ఇంటికి పంపిస్తారు. ఆ పేపర్ ప్రకారం వాళ్ళు ఆ పేపర్ మీద వాళ్ళు ఓటు వేసి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ బూత్లో కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే ఉందో ఏదైతే వాళ్ళు చెప్పిన ఆర్గనైజేషన్ ప్రకారం చేసేది అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ విధానం ద్వారా ఏంటంటే పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి డిజిగ్నేటెడ్ సెంటర్లో పోయి మన ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని చేయొచ్చు. దీంట్లో బ్లాక్ చైన్ విధానం అనేది వాడుతున్నారు అనమాట. ఇలాంటి విధానం అనేది బిట్ కాయిన్స్ తయారు చేసే దాంట్లో అంటే బిట్ కాయిన్స్ ఇంట్రడక్షన్ ట్రాన్సాక్షన్ దాంట్లో ఉపయోగిస్తారు. ఒక బిట్ కాయిన్ అంటే చాలా కాస్ట్లీ అనమాట, అంటే వర్చువల్ కరెన్సీకి సంబంధించినటువంటిది అనమాట ఇది. సో అలాంటి టెక్నాలజీ అనేది వాడుతున్నాను అనమాట. ఎన్ని టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఈ నెట్వర్క్ సిస్టంలో వాటిని బ్రేక్ చేసే అవకాశం ఉంది. అలాంటి వాటికి కాకుండా దీన్ని ఏర్పాటు చేయబోయే ముందు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వీటి గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని అందరి ఆమోదంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు అంటే 27 జనవరి 2021కు సంబంధించినటువంటి హిందూలో 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ సెషన్ అనేది రిసోర్స్ఫుల్గా అనిపించి మీరు డొనేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క యూపీఐ కావచ్చు, గూగుల్ పే ఐడి కావచ్చు, లేకపోతే ఫోన్పే ద్వారా మీరు డొనేట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.